మేము ఈరోజు మహారాష్ట్రలోని మా ఊరుకు యావత్మాల్ జిల్లా మా ఊరుకు ఒక టెంపుల్ రేణుకామాత టెంపుల్ ఉంది. ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. ఇది ఎంత బాగుంది ఏంది అనేది నేను చూపిస్తా. ఎందుకంటే ఇక్కడ మెట్లు ఉంటాయట, బాగా మెట్లు ఎట్లా ఉంటాయి, ఆ మెట్లు ఎక్కడం ఎట్లా అనేది చూపిస్తా మీకు. చాలా మెట్లు ఉంటాయట. మహారాష్ట్రలోని మా ఊరు టెంపుల్ ఇది. యావత్మాల్ జిల్లాలో ఉంటుంది. యావత్మాల్ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మెట్లు చూడండి, నేను మెట్లు ఉంటాయని చెప్పిన. ఇక మెట్లు చూడండి, ఇవి 200 నుంచి 250 వరకు ఉంటాయట మెట్లు. ఇక్కడ రేణుకామాత ఉంటుంది. సో నేను, మార్గం రవీందర్, యశ్వంత్ అన్న, అల్లె శ్రీనివాస్ సార్ అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరం కూడా మెట్లు ఎక్కుకుంటూ ఒక్కొక్కరం పైకి అయితే వెళ్తున్నాము. మరి పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాము. అది ఇప్పుడైతే ఇక మెట్లు ఎక్కిపోతున్నాం. సో పైకి ఉన్నది ఇది మాహూర్గఢ్ అనేటువంటి గుట్ట పైన, కొండపైన ఈ యొక్క రేణుకామాత టెంపుల్ ఉందట. సో అందుకే ఇక్కడ మా ఊర్లో ఉంది కాబట్టి మాహూర్గఢ్ అన్నారు ఇది. సో చూద్దాం, మరి పైకి ఎక్కిన తర్వాత ఎట్లుంటుంది ఏందనేది చూద్దాము. చూద్దాం. ఇక మెట్లు ఎక్కుతున్నాం, చూడండి ఎట్లుందో. ఇక మెట్లు చాలా బాగున్నాయి మెట్లు. చూద్దాం, ఇక మెట్లు ఎక్కిపోదాం పైకి. రవి అక్కడ శివలింగానికి అర్చన చేద్దామన్నా అంటే తీసుకొని రవి ఫస్ట్ అర్చన చేస్తున్నాడు. ఆ తర్వాత యశ్వంత్ అన్న చేస్తున్నాడు. ఆ తర్వాత నేను కూడా చేయడానికి వెళ్ళిన, నేను కూడా చేసిన. ఎందుకంటే ఇక్కడ అర్చన చేస్తే చాలా మంచి జరుగుద్దట. అట్లా మేము దర్శనం చేసుకొని ఇక్కడ పైకి వచ్చి, గుట్ట పైకి వచ్చి ఈ శివలింగానికి అర్చన చేసుకుంటున్నాం. మాతను దర్శనం చేసుకున్నాము. ఈ కొండపైన పక్క కొండలు చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి. ఈ కొండపైకి వచ్చి మేము ఈ కొండలు చూడడం జరిగింది. ఎంత బాగుందో చూడండి. ఎందుకంటే చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఇది. అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచి టెంపుల్ అటు ఇది, రేణుకామాత టెంపుల్. మాహోర్లో ఉన్నది ఇది, మహారాష్ట్రలో. సో యశ్వంత్ అన్న ఇక్కడ చూస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్ సీనరీస్ని ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మేమందరం మళ్ళీ రవి, నేను, అల్లె సార్ మేమందరం కూడా మళ్ళీ తిరుగు ప్రయాణానికి తిరిగి వద్దామని అక్కడ పైన ఆ కొండ పైన దర్శనం అయిన తర్వాత అట్లా తిరిగి చూస్తున్నాం. ఎట్లుంటుంది ఏందని తిరిగి చూద్దామని.
ఇక్కడ కిందికి దిగుతూ రవి ఏమన్నాడంటే, అన్న ఇక్కడ స్వీట్ బాగుంది, స్వీట్ తీసుకుందామన్నాడు. ఓకే సరే తీసుకుందామని నేను కూడా అన్నాను. ఇక్కడ స్వీటు అబ్బాయితోటి మాట్లాడి స్వీట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడే తయారు చేస్తున్నారు ఫ్రెష్ స్వీటు. తర్వాత అది ఏంటి అని అంటే పాలతోటి తయారు చేస్తున్నారు, పాలకోవలాగా స్వీట్ చాలా బాగా తయారు చేస్తున్నారు. అది తీసుకొని ఇక మేము తిరిగి కిందికి మా దగ్గరికి వస్తాం. స్వీట్ తీసుకొని కిందికి రావడం జరుగుతుంది. రేణుకామాత టెంపుల్ను దర్శనం చేసుకొని మేము అందరం మళ్ళీ ఆ మెట్లు తిరిగి ఒక్కొక్క మెట్లు, గ్రానైట్ మెట్లు చూడండి ఎంత బాగున్నాయో, ఆ మెట్లు దిక్కుంటూ కిందికి వస్తున్నాం. మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి రావడానికి, అంటే ఆదిలాబాద్ రావడానికి వస్తున్నాం. ఒక్కొక్క మెట్టు దిక్కుంటూ మళ్ళీ 200 నుంచి 250 మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లని దిక్కుంటూ ఈ యొక్క చాలా అద్భుతమైన అందమైనటువంటి ఈ యొక్క టెంపుల్ దేవాలయాన్ని, రేణుకామాత దేవాలయాన్ని చూసి వస్తున్నాం. చాలా హ్యాపీగా ఉన్నది. రియల్గా మంచిగా దర్శనం చేసుకున్నాం. రేణుకామాతను దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయినాం. కార్లో కూర్చొని వస్తున్నాం. ఆ టెంపుల్ వ్యూ అంటే ఆ పహాడ్, ఆ గుట్ట యొక్క, కొండ యొక్క వ్యూ చూద్దాం. మనం ఇంటికి వస్తుంటే కారు నుంచి కిందికి వస్తుంటే ఎంత బాగుందో చూడండి. ఆ గుట్ట, ఆ కొండ ఎంత చాలా బాగుంది మనం చూసుకోవచ్చు.